గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వేడివేడిగా చిప్స్ అనేవి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను చిప్స్ అయితే తీసుకుంటున్నా. మీరు ఏదన్నా తీసుకోవచ్చు, బోటి కావచ్చు, ఆలూ చిప్స్ కావచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి పైన అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఒక స్పూన్ కూడా పడదు ఆయిల్ అనేది. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ చిప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సపరేట్గా పెట్టుకోండి. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోండి. మొత్తంగా అన్ని చిప్స్ అనేవి మీరు ఏదన్నా హీట్ చేసుకోవచ్చు. దీంతో అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది మీరు అవాయిడ్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఎంతో బాగుంటుందండి. నేనైతే 200 సెల్సియస్లో సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అంత హీట్ ఉంటేనే ఆ చిప్స్ అనేవి బాగా ఉబ్బుతాయండి. అప్పుడే మనకి చాలా బాగుంటాయి. మీ టైమింగ్స్ అనేది ఒక 5 మినిట్స్ సెట్ చేసుకోండి, సరిపోతుంది. సెట్ చేసుకున్న తర్వాత 1.5 మినిట్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. చూడండి నాకైతే ఇలా వచ్చింది. చాలా బాగున్నాయి కదా. మీరు ఆయిల్ అనేది యూస్ చేయకుండా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా. ఒకసారి దాన్ని కదపండి. కదిపేసి మళ్ళీ అలానే లోపల పెట్టేసేయండి. లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ టైమింగ్ అనేది ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోండి, సరిపోతుంది. మనకి ఈ చిప్స్ అనేవి బాగా ఉబ్బి బాగా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేది. తర్వాత మీరు టైమింగ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట ఈ ఎయిర్ ఫ్రైయర్లో. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా అయితే ఆయిల్ అవాయిడ్ చేయొచ్చు. చాలాగా కుక్ అయిన తర్వాత మీకు చూడండి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా. మనకైతే చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఇక్కడ. మీకు కావాలంటే ఇక్కడ స్పైసెస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.